మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లున్నాయి. కానీ వాటిలో కొన్ని సినిమాలు హిట్లు మాత్రమే కాదు, ఆయన కెరీర్ ను మరో స్థాయికి తీసుకువెళ్లినవి కూడా. అలాంటి చిత్రాల్లో ముందు వరుసలో నిలిచేది పసివాడి ప్రాణం. ఈ సినిమా చిరంజీవికి భారీ విజయాన్ని అందించడమే కాదు, టాలీవుడ్ లో బ్రేక్ డాన్స్ ట్రెండ్ కు కూడా నాంది పలికింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ సినిమా మొదట చిరంజీవి చేయాల్సింది కాదు. ఒక దశలో ఈ కథ ఆయన చేతుల నుంచి జారిపోయింది. అంతేకాదు, కృష్ణంరాజుతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లిందట. మరి చివరికి పసివాడి ప్రాణం చిరంజీవి దగ్గరకు ఎలా వచ్చింది, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1987లో విడుదలైన పసివాడి ప్రాణం తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలనం. మాస్, ఎమోషన్, యాక్షన్, మ్యూజిక్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిసి వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బ్రేక్ డాన్స్ ను తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తూ చిరంజీవి సృష్టించిన క్రేజ్ అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రముఖ నటుడు, నిర్మాత నారాయణరావు చెప్పిన వివరాల ప్రకారం పసివాడి ప్రాణం మలయాళంలో మమ్ముట్టి నటించిన సూపర్ హిట్ థ్రిల్లర్ పూవిన్ను పుతియా పూన్ తెన్నల్ సినిమాకు రీమేక్ గా తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన రీమేక్ హక్కులను నారాయణరావే కొనుగోలు చేశారట. కథ నచ్చడంతో ముందుగా చిరంజీవికి వినిపించారు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ జరిగింది. ఒరిజినల్ మలయాళ వర్షన్ లో ఒక్క మాట కూడా లేదు. పూర్తిగా థ్రిల్లర్ తరహాలో సాగే కథ. దీంతో తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాను ఎంతవరకు ఆదరిస్తారు, పాటలు లేకుండా సినిమా వర్కౌట్ అవుతుందా అనే సందేహం చిరంజీవికి వచ్చింది. అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ తర్వాత త్రినేత్రుడు సినిమా షూటింగ్ కోసం బొంబాయికి వెళ్లిపోయారు. ఇలా చిరంజీవి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో దర్శకుడు కోదండరామిరెడ్డి అదే కథను కృష్ణంరాజుతో తెరకెక్కించే ప్రయత్నాలు ప్రారంభించారట. కథ ఫైనల్ అయి ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం కూడా మొదలైంది. ఆ సమయంలో ఈ సినిమా కృష్ణంరాజు ఖాతాలోకి వెళ్లిపోయినట్టే కనిపించింది. అయితే ఇక్కడే రంగంలోకి దిగారు నారాయణరావు. ఈ కథ చిరంజీవి చేస్తేనే మరింత పెద్ద స్థాయికి వెళ్తుందని ఆయన బలంగా నమ్మారు. వెంటనే అల్లు అరవింద్ కు ఫోన్ చేసి రీమేక్ హక్కులు తన వద్ద ఉన్నాయని, ఈ సినిమాని చిరంజీవితో చేయాల్సిందేనని పట్టుబట్టారు. మొదట కొంత సందేహం ఉన్నప్పటికీ నారాయణరావు పట్టుదలతో పరిస్థితి మారిపోయింది. చివరికి చిరంజీవిని మరోసారి ఒప్పించి ప్రాజెక్ట్ ను తిరిగి ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అసలు మ్యాజిక్ మొదలైంది. మలయాళ వర్షన్ లో పాటలు లేకపోయినా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథలో మార్పులు చేశారు. ఒక్క పాట కూడా లేని కథకు ఏకంగా 6 పాటలను జోడించారు. యాక్షన్, ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ను చక్కగా మేళవించారు. ముఖ్యంగా చిరంజీవి డాన్స్ లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా పసివాడి ప్రాణం కేవలం హిట్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా బ్రేక్ డాన్స్ తో చిరంజీవి యువతలో సృష్టించిన ప్రభంజనం ఆయన స్టార్డమ్ ను మరింత పెంచింది. అందుకే చాలా మంది సినీ విశ్లేషకులు ఈ సినిమాను చిరంజీవి కెరీర్ లో కీలక మలుపుగా చెబుతుంటారు. కొన్ని సినిమాలు కొందరు నటుల కోసమే పుట్టినట్లుగా అనిపిస్తాయి. పసివాడి ప్రాణం కూడా అలాంటి సినిమాని. ఒక నిర్మాత పట్టుదల, ఒక సరైన నిర్ణయం, ఒక గొప్ప అవకాశం చివరికి తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక క్లాసిక్ ను ప్రేక్షకులకు అందించాయి. ఇంతకీ పసివాడి ప్రాణం సినిమాలో మీకు గుర్తున్న ప్రత్యేకమైన సీన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి.